యుద్ధక్షేత్రం సిద్ధమైంది. ఒకవైపు కాళికా తన చీకటి మాయాజాలంతో, మరోవైపు తన గతాన్ని గుర్తు తెచ్చుకున్న మహావీరుడు రామ్. మంత్రాల హోరు, కాళికా అరుపు. నీ అంతం నా చేతుల్లోనే. కాళికా తన శక్తినంతా కూడగట్టి ఒక భయంకరమైన అగ్నిజ్వాలను రామ్ మీదికి వదిలింది. కాని రామ్ మెడలోని ఆ లాకెట్ ఇప్పుడు ఒక అజేయమైన కవచంగా మారింది. సరిగ్గా అప్పుడే రామ్కి ఒక సత్యం తెలిసింది. తను కేవలం ఒక రాజు మాత్రమే కాదు, ఆ గుడిలో బంధించబడిన సాక్షాత్తు ఒక దైవ అంశ. రామ్ తన చేతిని గాలిలోకి ఎత్తగానే ఆకాశం నుండి ఒక దివ్యమైన ఆయుధం నేరుగా తన చేతుల్లోకి వచ్చి చేరింది. అది చూసిన కాళిక కళ్లలో మొదటిసారి చావు భయం కనిపించింది. ఆ శివుడి ఆశీషులతో రామ్ ఆ రాక్షసితో శివాతాండవం ఆడాడు. చివరి పోరాటం మొదలైంది. రామ్ సంధించిన ఒక్క దైవిక బాణం కాళికా మాయా సామ్రాజ్యాన్ని ముక్కలు ముక్కలు చేసింది. 1000 ఏళ్ల చీకటి అంతమైంది. ఆ పాత గుడిలో బంధించబడింది దేవుడు కాదు, తనను తాను బంధించుకున్న ఒక మహావీరుడు. నేడు ఆ వీరుడు తిరిగి తన సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఈ అద్భుతమైన ప్రయాణంలో మాతో ఉన్నందుకు ధన్యవాదాలు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని కొత్త కథల కోసం ఇప్పుడే మన తెలంగాణ సిస్టర్స్ AI స్టోరీస్ ఛానల్ మీ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.